కోటి మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడిగా వనజీవి రామయ్య అందరికీ తెలిసిన వారే. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన ఈయన తెలంగాణ వ్యక్తి. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామయ్య కోటికి పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. వనజీవి రామయ్యకు 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీనిచ్చి సత్కరించింది. చిన్నప్పటి నుండి చెట్లను పెంచండి అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం నింపుతూ స్వయంగా కోటి మొక్కలు నాటుతూ పర్యావరణానికి విశేషమైన సేవ చేశారు రామయ్య. ఈయన అసలు పేరు దరిపల్లి రామయ్య. కానీ ఆయన ప్రకృతికి చేసిన సేవ కారణంగా వనజీవి అనే బిరుదొచ్చింది. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య పర్యావరణ మార్పులను రామయ్య అనేవారు. దీనికి పరిష్కారం మొక్కలను చెట్లను పెంచడమే అని చెప్పేవారు. ప్రతి ఒక్కరూ కొత్త మొక్కలు నాటితే పచ్చదనం పెంపొందించగలుగుతామని రామయ్య బలంగా విశ్వసించేవారు. తన మొత్తం జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేశారు రామయ్య. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈయన మొక్కలు నాటడం గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రామయ్య మాటలు ఎంతో ప్రభావవంతంగా ఉండేవి. అందుకే భారత ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.